అండ్ ఈ ప్రైస్ డిఫరెన్స్, ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రమే కాదు, రేపు రాబోతున్న మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే 20,000 25,000 రూపాయల్లో ఏవైతే ఫోన్స్ లాంచ్ అవుతాయో వాటికి కూడా 2-3 వేల రూపాయలు మనం అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువగానే మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో రీసెంట్ టైమ్స్ లో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా మనం అనుకున్న ప్రైస్ కంటే 10-15 వేల రూపాయలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, OnePlus 15 తీసుకోండి, మీకు సుమారు 73 వేల రూపాయలు పెట్టారు. నిన్న కాక మనం లాంచ్ అయిన రియల్మీ GT 8 Pro కూడా, రియల్మీకి యాక్చువల్లీ అంత మార్కెట్ ఆ ప్రైస్ లో లేకపోయినప్పటికీ వాళ్ళు అగైన్ 73 వేల రూపాయలు పెట్టారు GT 8 Pro ని. అండ్ 26వ తారీఖున లాంచ్ అవబోతున్న iQOO 15 ఇది కూడా ప్రైస్ తక్కువ ఉంటుందని చెప్పనేది అయితే ఏం లేదు. ఇంటర్నల్ గా టీం వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే 60-65 వేల రూపాయల వరకు వెళ్తుంది iQOO 15 కూడా. అండ్ మొన్న Oppo Find X9 Pro లాంచ్ అయింది, ఆ ఫోన్ మీకు 1,10,000 రూపాయలు పెట్టారు. Vivo X300 సిరీస్ లాంచ్ అవుతున్నాయి డిసెంబర్ 2వ తారీఖున, ఆ ఫోన్ కూడా 1,10,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. ఆ పైన వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకు? ప్రిడిసెసర్స్, వీటి ప్రిడిసెసర్స్ iQOO 13 లేదా OnePlus 13, Realme GT 7 Pro, వీటితో ఈ ప్రిడిసెసర్స్ తో కంపేర్ చేస్తే ఈసారి వచ్చే ఫోన్స్ ఎందుకు 10-15 వేల రూపాయలు ఎక్కువ పెడుతున్నారు అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. టాప్ 5 ఫ్యాక్టర్స్ చెప్తాను. వీటిలో కొన్ని నేను బ్రాండ్స్ తో మాట్లాడిన తర్వాత నేషనల్ మార్కెటింగ్ హెడ్స్ ఉంటారు, వీళ్ళందరూ మనకి లాంచ్ ఈవెంట్స్ లో కలుస్తూ ఉంటారు. వాళ్ళతో జరిగిన చిన్న చిన్న కాన్వర్సేషన్స్ లో నాకు తెలిసినవి కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్తాను. లెట్స్ సెకండ్ టాపిక్ లో వెళ్ళిపోదాం. టాప్ ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మెమరీ ప్రైస్ ఇన్ఫ్లేషన్. మెమరీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, DRAM అండ్ NAND. DRAM అంటే LPDDR5X, LPDDR5, NAND అంటే UFS 4.0 స్టోరేజ్ టైప్స్. ఇవి ఉంటాయి కదా మెమరీ కాంపోనెంట్స్. వీటి ప్రైస్ దారుణంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే 30-40%. లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రైజెస్ తో కంపేర్ చేస్తే ఈసారి వీళ్ళు 30-40% ప్రైస్ ఇన్ఫ్లేట్ చేశారు. జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఈసారి కొంచెం ఎక్కువ ఉంది. రీజన్ వచ్చేసి AI బూమ్. ఇప్పుడు మనకి AI ఫీచర్స్ సరదా దొరికేసిన ఏది కావాలనుకున్నా ఈజీగా చేసేయగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం కదా, ఇవేవి కూడా మనకి ఫ్రీగా ఇవ్వట్లా. ఈ AI బూమ్ ఏదైతే ఉందో, పెద్ద కాంప్లెక్స్ టాస్క్ కూడా సెకండ్స్ లో మనం జనరేట్ చేయగలుగుతున్నాం. అంటే జస్ట్ ప్రాసెసర్ మాత్రం ఉంటే సరిపోదు, దానికి అడిషనల్ గా ఈ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ కూడా టాప్ ప్రేయర్ లో ఉండాలి. కాబట్టి గ్లోబల్ సర్జ్ నడుస్తుంది AI డిమాండ్ మీద. వీటికి రిజల్ట్ గానే ఈ AI సర్వర్స్ అండ్ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చిప్ మేకర్స్ మీద కంప్లీట్ ప్రెషర్ పెడుతున్నాయి. హై బ్యాండ్విడ్త్ మెమరీ ఉన్న చిప్స్ ని తయారు చేయమని చెప్పి HBM అని పిలుస్తూ ఉంటాం, హై బ్యాండ్విడ్త్ మెమరీ. సో లాస్ట్ జనరేషన్ ప్రొడక్షన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో ఉన్న చిప్స్ కి హై బ్యాండ్విడ్త్ మెమరీ ఉంటుంది. యాజ్ అ రిజల్ట్ ఈ ప్రొడక్షన్ మొత్తానికి, అంటే చిప్ సెట్స్ మొత్తానికి అదనంగా ప్రైస్ పెరుగుతుంది కదా. 30-40% బ్రాండ్స్ మీద ఇంపోజ్ చేస్తున్నాయి చిప్ మేకింగ్ కంపెనీస్. బ్రాండ్స్ వచ్చేసి మన దగ్గర వసూలు చేసుకుంటున్నారు. ఇది టాప్ ఫస్ట్ ఫ్యాక్టర్, మెమరీ చిప్స్, ఈ RAM ROM కాన్ఫిగరేషన్. రెండోది అడ్వాన్స్డ్ చిప్ సెట్స్. ఇప్పుడు రాబోతున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 కానివ్వండి, ఈవెన్ మీడియాటెక్ లో డైమెన్సిటీ లేటెస్ట్ ప్రాసెసర్ కానివ్వండి. లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్స్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి. దీనికి రీజన్ కూడా అగైన్ AI ఫీచర్స్. ఇప్పుడు ఏవైతే ఇస్తున్న కాంప్లెక్స్ AI ఫీచర్స్ ఉన్నాయో, మనకి జెమినై కానివ్వండి, ChatGPT కానివ్వండి, ఇన్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ లో ఇన్బిల్ట్ గా వీళ్ళు ఇచ్చే AI ఫీచర్స్ కానివ్వండి, ఇవన్నీ రన్ చేయాలంటే లార్జర్ NPUs కావాలి. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ గా, ఎంత ఎక్కువ క్యాపబుల్ గా ఉంటే అంత ఈజీగా అన్ని ఎక్కువ AI టాస్క్ అయితే ఇవి పర్ఫార్మ్ చేయగలవు. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనగానే ఆబ్వియస్ గా ఎంత పాసిబుల్ అయితే అన్ని AI ఫీచర్స్ ఇచ్చేస్తారు కాబట్టి అవేవి కూడా ఫెయిల్ అవ్వకూడదు. కాబట్టి ప్రాసెసర్ దగ్గర వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 కానివ్వండి, లేదా డైమెన్సిటీలో ఉన్న లేటెస్ట్ ప్రాసెసర్ కానివ్వండి, ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. వీటి ప్రైజెస్ ఈ హయ్యర్ NPUs యూజ్ చేయడం వల్ల అండ్ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ ను కూడా ఇవి ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం మ్యానుఫాక్చరింగ్ లో ఉండే కాంప్లెక్సిటీ మొత్తాన్ని పెంచారు. దానికి రిజల్ట్ గానే కాస్ట్ కూడా పెరిగింది. సో చిప్ సెట్ కూడా ఇంతకు ముందు 8 తో కంపేర్ చేస్తే 8 Gen 5 ఇవి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఫ్యాక్టర్ కింద మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఫ్యాక్టర్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి, అది మన టార్గెట్. త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మీ వంతు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, చాలు. రెస్ట్ నేను చూసుకుంటాను. మూడోది డివైస్ పార్ట్ గానే మాట్లాడుకుందాం. ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ ని యూజ్ చేస్తున్నారు ఈసారి. 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లు, అవి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరాస్ అనుకోండి. ఇప్పుడు రియల్మీ వచ్చింది 200 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి అంటుంది. బ్యాటరీ 7000-7500, వైర్లెస్ చార్జర్లు, ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్, వీటన్నింటి మీద ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ జరుగుతుంది. ఇవన్నీ ఒక దగ్గర పాసిబుల్ అవ్వాలంటే అగైన్ లార్జర్ RAM మాడ్యూల్స్, స్పెషలైజ్డ్ NPUs, ఇన్ఫాక్ట్ డిస్ప్లేస్ కూడా హై ఎండ్ డిస్ప్లేస్. ఈసారి ఏంటి, iPhone 17 Pro సిరీస్ లో యూజ్ చేస్తున్న డిస్ప్లే iQOO 15 లో యూజ్ చేశారు. సో ఇవేమి ఫ్రీగా వాళ్ళు ఎవరు కదా, వీళ్ళు ఎంత పెంచుకుంటే అంత మన దగ్గర వసూలు చేసుకోవడం. కంపెనీ టర్మ్స్ లో ఇవన్నీ కూడా BOM అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి. వీటి కాస్ట్ ఎక్కువ అయిపోయింది. అతి ముఖ్యంగా ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ యూజ్ చేయాలి. చెప్పాగా, ఎక్స్పెన్సివ్ కెమెరా సెన్సర్స్, ఎక్స్పెన్సివ్ కెమెరా మాడ్యూల్స్, ఎక్స్పెన్సివ్ బ్యాటరీ కాంపోనెంట్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఇవన్నీ ఒక దగ్గరికి వస్తున్నాయి. వీటి ప్రైస్ కూడా ఇన్ఫ్లేట్ అయింది. సో ఇది మనం థర్డ్ ఫ్యాక్టర్ కింద పెట్టుకుంటాం. నాలుగో ఫ్యాక్టర్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. US$ పెరుగుతూ ఉంది, దాంతో కంపేర్ చేస్తే రూపీ వాల్యూ తగ్గుతూనే వస్తుంది. మనం ఇంపోర్ట్ చేసుకునే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, అవి మొబైల్స్ కానివ్వండి అండ్ ఈ ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డాలర్స్ లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మనం ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటాం
చేసుకుంటున్నావో అవన్నీ కూడా ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అది న్యూట్రల్ గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంటే ప్రాబ్లం లేదు. బట్ వాల్యూ మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ వస్తుంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇది తగ్గుతూ ఉంటే ఇంపోర్ట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవి డాలర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాయి కాబట్టి అవి కూడా ఇండైరెక్ట్ గా కొంత బర్డెన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి, ప్రైస్ పెరగడంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తర్వాత ఫిఫ్త్ ది ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అంటారా, ఇవి ఎప్పుడు ఉండేవే. వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ కూడా ఇది. ఈ ప్రైజెస్ అన్ని పెరిగిన తర్వాత కస్టమర్ చేతుల్లోకి అంటే రీటైల్ యూనిట్ గా మన చేతుల్లోకి వచ్చేటప్పుడు దాని మీద అగైన్ జిఎస్టీ పడింది. 50,000 రూపాయలకి పడే జిఎస్టీ, 70,000 రూపాయలు పడే జిఎస్టీ ఒకటి ఉండదు కదా. 50,000 కంటే ఖచ్చితంగా పెరిగిద్ది. కాకపోతే ఇది మ్యాండేటరీ కాబట్టి స్పెసిఫిక్ గా గుచ్చి మనం పాయింట్ చేయలేం ఈ జిఎస్టీ అండ్ అదర్ డ్యూటీ చార్జెస్. సో ఇవి టాప్ 5 రీజన్స్ ఈసారి లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ పెరగడానికి దోహదపడుతున్న రీజన్స్. బట్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి, వీటిని ప్రైస్ తగ్గించుకోవడం కోసం బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు బ్యాంక్ పార్ట్నర్స్ అయితే ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు రియల్మీ GT 8 Pro లాంచ్ అయింది. దీని మీద దాదాపు 7,000-8,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. అండ్ OnePlus లాంచ్ చేశారు, వాళ్ళు 4,000-5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఏదో ఒకలాగా ఇంకా ఈ కార్డ్ ఆఫర్స్ మీద కొంచెం ప్రైస్ తక్కువకి కస్టమర్ కి వెళ్ళడమే తప్ప కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకుని వాళ్ళకైతే ఇవి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కావు. ఇంతకు ముందు మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్స్ వస్తూ ఉండేవి, ఇప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్స్ పోయినాయి అన్ని ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తున్నాయి. ప్రైస్ కూడా అంతే, ఫ్లాగ్షిప్ ప్రైజెస్ కి వెళ్ళిపోయినాయి. ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రైస్ లో ఏ ఫోన్ లేదు. అండ్ ఈ ప్రైస్ డిఫరెన్స్, ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రమే కాదు. అంటే 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెరుగుతున్నాయి, ఇవి మాత్రమే మీరు లెక్కేసుకుంటారేమో. రేపు రాబోతున్న మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే 20,000 25,000 రూపాయల్లో ఏవైతే ఫోన్స్ లాంచ్ అవుతాయో వాటికి కూడా 2-3,000 రూపాయలు మనం అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువగానే మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి అగైన్ రిజల్ట్ గా వీళ్ళు కార్డ్ ఆఫర్స్ అవి ఇవి తీసుకొచ్చి మేనేజ్ చేయడమే తప్ప యాక్చువల్ ప్రైజెస్ లో ఏవైతే వీళ్ళు ఫోన్స్ లాంచ్ చేస్తారో అవేవి మనకి వాల్యూ ఫర్ మనీ అనిపించవు. కానీ చూద్దాం రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అండ్ బ్రాండ్స్ ఎట్లా తీసుకొస్తాయి ఏంటనేది మనం వెయిట్ చేసి చూద్దాం. సో ఇవి ప్రస్తుతానికి టాప్ 5 రీజన్స్. చూద్దాం మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.